హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే సాటర్డే గోవిందరాజస్వామి టెంపుల్కి అయితే వెళ్ళానని చెప్పాను కదండి. సో ఆ రోజైతే నేను ఒకటి కొన్నాను అని చెప్పాను. సో చాలామంది గెస్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అని కూడా చెప్పాను. చాలామంది కరెక్ట్గా గెస్ చేసి కమెంట్ చేశారు, మీరు మా శివుణ్ణి మహానందిని అయితే తీసుకున్నారని. అవునండి, ఎగ్జాక్ట్గా నేనైతే శివుణ్ణి తీసుకున్నాను. ఎందుకో నాకు శివుణ్ణి ఇంట్లో పెట్టుకోవాలనిపించింది, అందుకనేసి నేనైతే ఆ రోజు తీసుకున్నాను. మండే రోజు పెట్టుకోవాలనేసి మండే అయితే ఇలా అంతా శుభ్రం చేసుకొని పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను. దీపం పెట్టుకోవాలి, పూజ చేయాలనేసి. సో ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీపం పెట్టేసి అదే శివలింగం అయితే పెట్టేసి నేనైతే అభిషేకం చేస్తున్నాను. సో నేను ఇక్కడ నీళ్ళతో పాలతో చక్కెర పెరుగు మరియు దీంతో చేశాను. సో పాలతో అవన్నీ చేసినవి అయితే వీడియో అయితే చేయలేదండి, కొంచెం పాసిబుల్ అవ్వలేదు, పూజ చేసుకుంటున్నాను కదా. సో అందుకని నేను అవి చూపించలేకపోయాను. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఎలా చేయాలి శివుడికి అభిషేకం అనేసి, కాబట్టి ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి, ఓకేనా. నా శివుడు మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే శివుని గురించి ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అనేది అది కూడా కమెంట్ చేయండి, నేనైతే కంపల్సరీ రిప్లై ఇస్తాను. నా శివుడు మీకు ఎలా అనిపించింది? ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంట్రెస్టింగ్ ద మోర్ వీడియోస్. బాయ్.